ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను మోషేతో చెప్పినట్టుగా మీరు అడుగుపెట్టు స్థలాన్ని మీకు ఇస్తానని యెహోవాకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం వాగ్దానాన్ని సంపాదించుకోవాలంటే మీరు కృపలో ఉన్నారు. మీరు కృపలో ఉన్నారంటే పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. పాపం ప్రభుత్వం చేయకుండా ఉండాలి అంటే దేవుని సంకల్పానికి మనం లోబడి ఉండాలి. అయితే నిబ్బరము కలిగి జాగ్రత్తగా ఉండి బహుధైర్యంతో దేవుడు చెప్పినట్టుగా కుడికి కానీ ఎడమకు కానీ మన జీవితాల్లో మనము వెళ్ళనప్పుడు, దేవుడు మన మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు మన కోసం ఉంచిన ఆ వాగ్దానాలను మనం పొందుకోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేతో చెప్పినట్టు ప్రతి స్థలాన్ని దేవుడు ఇస్తానని యెహోషువతో చెప్తున్నాడు. యెహోషువతో చెప్పినట్టు నీతో నాతో కూడా చెప్తున్నాడు. కాబట్టి నీవు పొందుకోబోతున్న ఆశీర్వాదాన్ని విశ్వాసంతో పొందుకునే విధంగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు, మహోన్నతుడ మీకు స్తోత్రాలు. రాత్రంతా కాచారు, శ్రేష్టమైన మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. మా జీవితంలో నైనా మోషేతో మాట్లాడినట్టుగా మీరు అడుగుపెట్టు స్థలాన్నల్లా మీకు ఇస్తానని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ద్వారా మాట్లాడు. మీ బిడ్డలు ఏది ఆశపడుతున్నారు, దేనికోసం ఎదురు చూస్తున్నారు, వారు అడుగు పెడుతూ వారు అడుగుతున్నటువంటి స్థలాలను దీవెనలను వారికి దయచేయమని కోరుకుంటున్నాను. నాయనా, ఈ దినమంతా కూడా మీ చిత్తానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయండి. ఎన్నో అవసరతలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. మీరే మీ దీవెన దయచేయండి. ముఖ్యంగా మా జీవితంలో మీ కృపను అనుగ్రహించండి. భయంకరమైన ఎండవేయడంలో మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయం చేయండి. సాతాను శోధనలన్నిటి నుంచి విడిపించండి. ప్రతి కుటుంబాన్ని కాపాడండి. ప్రతి కుటుంబం చుట్టూ కంచి ఉంది. ఈ దినపు దీవెనతో మమ్మల్ని అందరినీ నింపమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.